ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో ఓపల్ స్టేడియం దద్దరిల్లింది. అభిమానుల నినాదాలు, కేరింతలతో మారుమోగిపోయింది. ఆయన ఒక కిక్ కొడితే మైదానమంతా ఉత్సాహంతో ఊగిపోయింది. స్పెషల్ లైటింగ్, లేజర్ షో, రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్తో వీకెండ్ జోష్ మరింత రెట్టింపైంది. కోల్కతా నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకున్నారు లియోనెల్ మెస్సీ. అక్కడి నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారు. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓపల్ స్టేడియంకు వెళ్లారు. అక్కడ గోల్డ్ కప్ పేరుతో ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో ఫుట్బాల్ లెజెండ్ ఫోటోలు దిగారు. గ్రౌండ్లోకి దిగి ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం కాసేపు సరదాగా ఫుట్బాల్ ఆడారు. 2 గోల్స్ కూడా కొట్టారు మెస్సీ. దీంతో ఓపల్ స్టేడియం అంతా మెస్సీ మెస్సీ నినాదాలతో మారుమ్రోగింది. మ్యాచ్ అనంతరం పెనాల్టీ షూటౌట్ జరిగింది. విన్నర్, రన్నరప్ జట్లకు గోల్డ్ కప్ అందించారు లియోనెల్ మెస్సీ. అంతకుముందు లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్ తో హైదరాబాద్ ఓపల్ స్టేడియం నిండిపోయింది. అభిమానుల కేరింతలతో ఓపల్ స్టేడియం మారుమ్రోగింది. స్పెషల్ లైటింగ్, లేజర్ షో ఆకట్టుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ ఈవెంట్ ప్రేక్షకులను అలరించింది. సింగర్ మంగ్లీ బృందం పాటలకు అభిమానులు స్టెప్పులేశారు. ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో ఓపల్ స్టేడియం పరిసరాల్లో 3000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మెస్సీ మ్యాచ్ కు టికెట్ ఉన్న వాళ్ళను మాత్రమే అనుమతించారు. 34 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఓపల్ స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ, డ్రోన్లతో పర్యవేక్షించారు. మెస్సీని కలిసేందుకు కేవలం 250 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. రాత్రి ఫలక్నుమా ప్యాలెస్ లోనే బస చేశారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ.